స్నేహితులకు, శ్రేయోభిలాషులకు నమస్తే. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఏ స్థితిలో ఉంది, భవిష్యత్తులో ఇది ఏమైనా తీర్కోగలదా లేదా చూద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి వైపు పెద్ద ప్రమాదం వచ్చి పడింది. అదే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్. ఈ రిపోర్ట్ని ఈ అసెంబ్లీ సెషన్లో చర్చకు పెడతారని తెలిసింది. ఈ చర్చలో ఏం తేలుతోంది అంటే, ప్రాజెక్టు కట్టాల్సిన చోట కట్టారా, లేకుంటే ఇంజనీర్లు సూచించిన చోట కాకుండా ఇంకో దగ్గర కట్టారా అనే విషయం ఒకటి. దాని నిర్మాణానికి అవసరమైన డబ్బు కంటే ఎక్కువగా వీళ్ళు ఖర్చు పెట్టారు. దానిలో అవినీతి జరిగిందనే ప్రతిపక్షాల ఆరోపణ మీద కమిషన్ రిపోర్ట్ ఏదైతుందో అది రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద చర్చ జరుగుతుంది. కాబట్టి అన్ని వేళలు కేసీఆర్ వైపు చూస్తున్నాయి. ఏమవుతుందో భవిష్యత్తులో చూద్దాం. అది మొదటి. ఇక రెండవది, జార్ఖండ్ నుంచి మన రాష్ట్రానికి విద్యుత్, అంటే రాష్ట్రం కొత్త ఏర్పడిన సందర్భంలో అందరికీ విద్యుత్తు 24 గంటలు ఇస్తామని ఎప్పుడైతే అన్నారో, దానిలో భాగంగా ఎక్కువ, అంటే పర్ యూనిట్ ఎక్కువ కోట్ చేసి తీసుకొని వచ్చి ఆర్థిక అవకతవకలకి పాల్పడ్డారని చెప్పి కేసీఆర్ గారి మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు వల్ల ఏమవుతుందంటే, దాదాపు 3,000 కోట్ల రూపాయల బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ వచ్చిందని జస్టిస్ బి లోకూర్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు చెప్తున్నారు. అంటే అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసినందుకు ఇది ఒక పెద్ద ప్రమాదమే. ప్రజల్లో అందరికీ వెళ్ళిపోయింది. కాబట్టి ప్రజల్లో దీని ప్రభావం కూడా ఉంటుంది. అలాగే గొర్రెల పెంపకం, యాదవ్ సోదరులకి. ఈ గొర్రెల పెంపకంలో గొర్రెలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మారాయి తప్ప నిజానికి గొర్రెలు కొనలేదు. అవే గొర్రెలు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి తిరిగినాయి అని చెప్పి ప్రజల్లో ఉంది. ఈ విషయంలో ఈ అవకతవకల పైన ఆల్రెడీ దీని యొక్క ఎవరైతే అన్నిటిని ఈ వ్యవహారాలను చూశారో వాళ్ళని విచారించడం జరిగింది. ఈ దానిపైన మొత్తం వేళ్ళని శ్రీనివాస్ యాదవ్ గారి వైపే వెళ్తున్నాయి. కాబట్టి ఈ గొర్రెల స్కామ్ ఏదైతే ఉందో ఇది కూడా పార్టీకి ప్రమాదకరమైంది. అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడాను బీఆర్ఎస్ వైపే వేలెత్తి చూపుతున్నాయి. ఇది మూడవ అవకతవక. ఆ తర్వాత మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు ఈ కార్ రేస్ ఏదైతే ఉందో, ఫార్ములా ఈ కార్ రేస్, ఈ కార్ రేస్లో 55 కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, అలాగే ఆర్బీఐ యొక్క అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలు ఆ సంస్థకి చెల్లించారు. ఇది ఆర్థిక అవకతవకల కిందకి వస్తుంది. దీనిపైన సిబిఐ ఇప్పటికీ కేటీఆర్ గారిని 2 సార్లు ప్రశ్నించింది. అది 9th January 2025, అలాగే 16th June 2025 2 సార్లు విచారించింది ఏసీబీ. అలాగే ఇంకా విచారణ జరిగే అవకాశం కూడా ఉంది, జరగవచ్చు కూడా. ఇది 4వది. ఇక అతి ప్రమాదకరమైనది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్. నక్సలైట్లను గుర్తించడానికి వాళ్ళ సంచారాన్ని, వాళ్ళ యొక్క ఉండే ప్రాంతాన్ని, లేదా వాళ్ళకి వార్తలు మోస్తున్న వాళ్ళ యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ అని కేంద్ర ప్రభుత్వం యొక్క హోమ్ మినిస్ట్రీ వీళ్ళకి పర్మిషన్ ఇస్తుంది. అయితే వీళ్ళ పేరు మీదుగా పోయినసారి జరిగిన ఎన్నికల్లో అందరి ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారు. హోంమంత్రి అమిత్ షా గారి యొక్క ఫోన్ ట్యాప్ అయింది అనేది కూడా వినబడుతుంది. ఇదే కాకుండా చాలామంది సినిమా హీరోయిన్లు ఎవరైతున్నారో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి, వాళ్ళని వాడుకున్నారు అనేది నడుస్తోంది. దీనిపైన కూడా ఆల్రెడీ ఇప్పటికే సిట్ విచారణ చేస్తోంది.
ఈ విచారణలో కొన్ని వేల మంది యొక్క ఫోన్లు ట్యాప్ అయినాయి. ప్రతిపక్ష నాయకులు, తర్వాత ప్రెస్ వాళ్ళవి, తర్వాత అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యేల పైన కూడాను, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల పైన కూడాను ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఒక అభిప్రాయం ఉంది. ఇది చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే ఇందులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి పేరు కూడా వినబడుతుంది. కాబట్టి ఇది బీఆర్ఎస్ పార్టీ మెడకు గుదిబండ లాంటిది. ఇవి తర్వాత కుటుంబంలో అంత కలహాలైనవి. అధికారం పోగానే జరిగేది ఇదే ఇంచుమించు కుటుంబంలో. కేటీఆర్ ఒకవైపు, కవిత ఒకవైపు, హరీష్ రావు వీళ్ళిద్దరి మధ్యలో, అలాగే కేసీఆర్ ఇక పెద్ద కాబట్టి చూస్తూ ఉండగలరు తప్ప ఏమనే పరిస్థితులు లేడు. కాబట్టి ఈ కుటుంబ కలహాల కారణంగా కూడా పార్టీ బలహీనపడింది. ఎందుకంటే ఏ నాయకుడు ఏ లీడర్ దగ్గరికి పోతే ఇంకోరు ఏమనుకుంటున్న భయంతో లీడర్లు కూడా వీళ్ళని కలవడం మానేశారు. ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఇది తర్వాత ఇంకోటి ఏంటి, ఈ మధ్య కాలంలో మొట్టమొదటిసారిగా కవిత ఒక విషయాన్ని బయటపెట్టారు. ఏంటి, బీఆర్ఎస్ను బీజేపీలో కలుపుతామన్నారు, కానీ నేను వ్యతిరేకించాను అని చెప్పి ఈ కవిత ముందు పెట్టారు. ఆ తర్వాత ఈ ఫామ్ హౌస్ కేసులో దోషి అయినటువంటి గువ్వల బాలరాజు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తన అనుయాయులతో మాట్లాడుతూ బీఆర్ఎస్ను బీజేపీలో కలిపేటట్టున్నారు, కాబట్టి మనది భవిష్యత్తు మనం చూసుకోవాలి కదా అనే విషయాన్ని తన అనుయాయానికి చెప్పాడు. ఆ తర్వాత 2 రోజులకి బీజేపీలో కలిసిపోయాడు కూడా. దీంతో ప్రజల్లోకి ఏమి వెళ్ళిందంటే బీఆర్ఎస్ ఈ రోజు లేకుండా రేపైనా బీజేపీలో కలుస్తుందేమో అనేది ఒకటి అయిపోయింది. ఇక చివరికి ఏంటంటే దాదాపు 7 సమస్యలు, ఇప్పుడు నేను ప్రస్తావించిన 7 సమస్యలు ఏవైతున్నాయో ఈ సమస్యలతో పాటు పార్టీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉంది. ప్రతిపక్షంలో ఉండడం ఒక ఎత్తు అయితే కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తుంది, బీజేపీ కూడా బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది. అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడాను బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ని వీటిని తట్టుకుంటుందా? కేసీఆర్ గారు ఏమైనా జిమ్మికులు చేయగలరా? తట్టుకుంటుందా, జిమ్మికులు చేయగలరా, లేదా పార్టీని బీజేపీలో కలుపుతారా అనేది ప్రజలు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు. చూద్దాం. ఎందుకంటే చాణక్యుడు లాంటి కేసీఆర్ గారు ఈ పార్టీని వచ్చే ఎన్నికల వరకు ఏ విధంగా రక్షిస్తారా, లేకపోతే బీజేపీలో కలుపుతారా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఫ్రెండ్స్ మీకేమైనా సలహాలు, సూచనలు ఉంటే చెప్పగలరు. థ్యాంక్ యూ.